రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ పెసా మహోత్సవ్ అనే ఒక ట్రైబల్ ఎగ్జిబిషన్ మన వైజాగ్ పోర్ట్ స్టేడియంలో అయితే నిర్వహించారండి. జస్ట్ 2 days జరిగింది. ఇక్కడికి ఓన్లీ అరకు నుంచే కాదండి, అన్ని రకాల డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని ట్రెడిషన్కి సంబంధించి చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టి ప్రదర్శన చేశారండి. చాలామంది జనం కూడా వచ్చారండి. ఇక్కడ వాటిలో చికెన్ని అరిటాకులో పెట్టి దాన్ని ఫ్రై చేసి ఇచ్చారండి. నాకైతే మాత్రం చాలా వెరైటీగా అనిపించింది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుంచి ట్రెడిషనల్ క్లాత్స్, ఆత్రేయపురం నుంచి పూతరేకులు, పిచ్చుకుగూడు స్వీట్ అటండి ఇది. తర్వాత అరకు కాఫీ, తర్వాత అందరి ఫేవరెట్ అయిన వెదురు బొంగుతో తయారు చేసిన అందరి స్పెషల్ అండి బొంగులో చికెను. తర్వాత ఫుడ్ ఐటమ్స్లో పికిల్స్, పౌడర్స్, న్యాచురల్గా పండించిన అన్ని రకాల ధాన్యాలు, పప్పులు. తర్వాత అందరి ఫేవరెట్ అయిన మాడుగుల హల్వా అండి. నాకైతే చూడగానైతే నోరూడిపోయింది. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. తర్వాత రకరకాల వుడ్స్తో తయారు చేసిన కొయ్య బొమ్మలు, అదేవిధంగా మెటల్స్తో తయారు చేసిన అన్ని రకాల బొమ్మలు, వాటిల్లో బొమ్మల ఆకారాలతో స్టాండ్స్, అన్ని రకాల పూసలు, తాళ్ళు, ఇంకా చాలా రకాలైతే ఐటమ్స్ పెట్టారండి. ఇంకా సేంద్రియ పిండితో తయారు చేసిన అన్ని రకాల ఉండలు, అరిసెలు, ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన కొన్ని రకాల మందులు, ఆయిల్స్, పౌడర్స్, ఇన్హేలర్స్, ఇలా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ చూపించడానికైతే ఒక వీడియో అయితే సరిపోదు. డైరెక్ట్గా వచ్చి టచ్ చేసి టేస్ట్ చేసి చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇలాంటి ట్రైబల్ ఎగ్జిబిషన్స్ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగితే మిస్ అవ్వకండి. ఇలా మిస్ అవ్వకుండా మన వైజాగ్లో జరిగే అన్ని రకాల విశేషాల కోసం అయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.